పల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి రూపంలో ఓ మహిళ ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను ఏమాత్రం సహాయంగా లేనని చెప్పారు. ఇక ఆలయంలో భక్తులు తన ప్రసాదమైన బండారును కాలి కింద వేసి తొక్కుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం 4 గంటల నుండి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా అన్నప్రసాదాలు అందించడం కూడా ఇక్కడ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇక వచ్చే భక్తులకు అమ్మవారి యొక్క దర్శనం కలిగించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పలువురు పోలీస్ అధికారులు కూడా ఆలయం చుట్టూ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడి కొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. అమ్మ ఎక్కడ నుండి వచ్చారు? అమీర్పేట. ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా లోపల ఏర్పాట్లు? బాగుంది, మంచిగా చేశారు, చాలా బాగుంది. చాలా బాగుందా? ఎవరెవరు వచ్చారు? మా ఆయన, నేను, పాప, ఫ్యామిలీ తోటి కలిసి వచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ అంటే మీకు గుర్తుకు వచ్చేది? చాలా ఇక్కడ పబ్లిక్, ఈ జనాలు, ఈ పూజ, అమ్మవారి అలంకారం చాలా బాగుంటది. ప్రతిసారి కూడా అమ్మవారి అలంకరణ అనేది అద్భుతంగా ఉంటుంది. దసరా రోజు కావడం తోటి మరింత అద్భుతంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి చేశారు. అమ్మవారి అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. దసరా సందర్భంగా జమ్మి ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని అమ్ముతున్నారు. అలాగే ఇందులో పలు రకాల ఆకులు మనకు కనిపిస్తూ ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఆకులు కూడా బంగారం, వెండి, ఇత్తడి, రాగితో కూడా పోలుస్తారు. అంతేకాకుండా ఇది సాయంత్రం పూట ఏదైతే పక్షి పాలపిట్టను చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయ ఎవరైతే అమ్మవారి యొక్క ఈ చెట్లకు సంబంధించిన ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని బంగారంగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఆ ఇచ్చి పుచ్చుకోవడం వలన తమ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి దూరం అయిపోతుంది. అంతేకాకుండా ఆ జంబి ఎవరైతే తీసుకుంటారో వారి ఇంట్లో సిరి సంపదలు, బంగారంగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ బంగారం తమ చేతికి వస్తే కనుక వారి ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. చాలా మంది ఈ రోజున అలయబల ఇచ్చుకుంటూ అంతేకాకుండా ఆలయాలకు వెళ్తూ కూడా ఉంటారు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఈ దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా తమ చేతి వృత్తులకు సంబంధించిన ఏవైతే పనిముట్లు ఉంటాయో వాటిని కూడా పూజించుకుంటూ ఉంటారు. రైతులైతేనేమో ఎడ్లు, అంతేకాకుండా నాగలిని, అయితే ఇంకా మిగతా వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారు కూడా తమకు సంబంధించిన కెమెరామెన్స్ అయితే వారి యొక్క కెమెరాలను కావచ్చు, అంతేకాకుండా ఇక బంగారం పని చేసేవారు వారి బంగారం తయారు చేసే పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూజిస్తుంటారు. మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడ అమీర్పేట. ఎలా అనిపిస్తుంది ఏర్పాటు? ఈ ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. నార్మల్ టైంలో కూడా చాలా బాగుంటది. ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు కూడా చేసుకుంటారు. అమ్మవారిని అయితే చాలా బాగా నమ్ముతాము. ఒకసారి అమ్మవారిని నమ్ముకొని మొక్కులు మొక్కితే కనుక తప్పకుండా ఆ అమ్మవారు తమ యొక్క మొక్కులను తీర్చే ఈ కొంగు బంగారం అవుతుందని అయితే ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది వాడు అమ్మ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఎవ్రీ వీక్ ట్యూస్డే, ఫ్రైడే, సండే వస్తూనే ఉంటాం. అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, మహిమగల అమ్మవారు. దసరా నవరాత్రులు చాలా వేడుకగా నియమ నిష్టలతో చాలా చక్కగా అంగరంగ వైభవంగా చాలా చక్కగా సూపర్ గా చేస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు కొంతమంది మహిళలు అమ్మవారి రూపంగా వారిని పూజించుకోవడం, వారికి బొట్టు గాజులు పెట్టి ఆ యొక్క అమ్మవారి రూపంగా వారిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా మంది వారి కాళ్ళు మొక్కి దీవెనలు కూడా తీసుకుంటుంటారు. అమ్మ
అందరూ వచ్చి మీ కాళ్ళు మొక్కుతున్నారు కదా, ఎందుకోసం అసలు ఈ పద్ధతి ఏంటి? అమ్మా ఏగల తల్లి ఉండ పట్టుకే ఆ తల్లిని చూసి లోకాన లోకము అమ్మవారు కనిపిస్తే అది పరాశక్తి అమ్మను మించిన అమ్మ అని లోకమంతా వాళ్ళ కళ్ళల్లో కనిపించి నా రూపంలో వాళ్ళ గంటల పడితే నేను 6 కాళ్ళు మొక్కుతారు బిడ్డ. అనుకున్న సుఖ సంతోషాలు అన్ని కలుగుతాయి. నన్ను ఎవరెవరు అన్నా కానీ ఎవరెవరు ఇది చేసుకున్నా కానీ ఈ నవరాత్రులల్లా నేను దులిపేసుకున్న దాన్ని కావాలి. లోకమాత నేను, ఆదిశక్తి నేను, అమ్మవారిని నేను, అవతారులు ఎత్తిన తల్లిని నేను, ఆది పరాశక్తి లోకమాత. ఇక్కడ ఏమన్నా దొంగంటారు మరి, లంగంటారు మరి. నిజాలు చెప్తే దూరం నూకేస్తారు, అబద్ధాలు ఆడితేనే అన్నం ఉన్నదంటారు. నిజానికి మనకు అన్నం లేదు, మనకు అబద్ధాలు ఆడితేనే మనకు అన్నం ఉన్నది. ఏడగాని నేను నిజాలు పలుకుతా గాని అబద్ధం మాట నాకు రాదు బిడ్డ. ఈ సంవత్సరం నాకు సంతోషం లేదు బిడ్డ. అనుకున్నట్టు నా బతుకమ్మ పండుగలు, నా గౌరీ పూజలు జరుగుతలేవు, అనుకున్న పండుగలు జరుగుతలేవు, నాకు సంతోషం లేదు. మరి అవునంగా కూడా పిల్లలు పెద్దలు మరి మాట వింటలేరు, పెద్దల మాట వింటలేరు, వాళ్ళ మాట వాళ్ళు తిరుగుతున్నారు. మరి నా గర్భగుడిలో కూడా మరి దొబ్బుకుంటా నూకేసుకుంటా పోతున్నారు. అమ్మవారు బండారంటే కూడా కాళ్ళ కింద దొక్కిపోతున్నారు. మరి అమ్మవారు బండారంటే కూడా నొచ్చి పెట్టుకుంటలేరు. దీంతోనేం పని అంటున్నారు మరి లోకం ప్రజలు. మరి ప్రజల గురించి ఎలా కదా బిడ్డ నేను మరి నిలబడి మరి అది చెత్త అవుతారు మెత్తిన మరి నేను మరి ఏళ్ళ తల్లిన బిడ్డ నేను. మరి 9 రోజులు నేను 9 అవతారాలు ఉంటానే నేను. నాకు సంతోషం కలగాలి కదా. నాకు ఎక్కడ చూసినా కానీ నాకు సంతోషంతో లేదు. ఎక్కడ గర్భగుడిలో చూసినా, ఎక్కడ నిలబెట్టినా కానీ ఎండకెండుతున్నా వాళ్ళకి రాంతున్నా ప్రజల కోసం నేను వాళ్ళని నానుకుంటా. నాకు సంతోషం లేకుండా మీ పూజకు మీ భక్తికి మీరు పూజలు చేస్తున్నారు కానీ అవునానంగా నాకు సంతోషం లేకున్నా కానీ మీకు మాత్రం నేను ఆశీర్వాదం ఇస్తానే బిడ్డ. నాకేం సంతోషంగా నడిపించారు బాల. సద్దుల బతుకమ్మ అంటే పెద్ద రమాస నాడు పెద్దలు ఘోరంగానే ఎంగిలి పూలేసి 9 రోజులు నా బతుకమ్మ ఆడతారు, నా గౌరీ పూజలు ఆడతారు. మరి ఆ గౌరీ పూజలతోని గంగమ్మ నన్ను, గౌరీని నేను, శివుణ్ణి నేను, అన్ని అవతారాలతోని ఆది పరాశక్తిని మరి ఆదివారం నాడు నన్ను తీసేయగలుగుతారు, పండుగ చేసుకోగలుగుతారు. నాకు సంతోషం అన్నది లేనే లేదు బాల. నాకు ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తాను ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ANN న్యూస్ కి అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏ ఆలయంలో కూడా భక్తులు సరైన రీతిలో పూజలు చేయడం లేదు, బండారు అని చెప్పినప్పటికీ కూడా అమ్మవారు ఆ బండార్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో నేను సంతోషంగా ఏ విధంగా ఉంటానంటూ కూడా అమ్మవారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆషాఢ మాస బోనాలు మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా సద్దుల బతుకమ్మ కూడా ఏ మాత్రం సంతోషంగా నేను లేనని అమ్మవారు చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనం కూడా చూడొచ్చు, ఆలయాలకు చేరినప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండాలని అమ్మవారు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేందర్ తో